హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్. పండగలప్పుడు ఖచ్చితంగా దేవుడికి ప్రసాదంగా పులిహోర చేస్తుంటాం కదా. ఆ పులిహోర మరింత టేస్టీగా ఈరోజు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఆవపిండితోటి పులిహోర చేసి చూపిస్తున్నానండి. ఆవపిండి పులిహోర చాలా బాగుంటుందండి. టేస్ట్ గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. మామూలు పులిహోర బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ పులిహోర కోసం ఫస్ట్ మనము రైస్ని పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ రైస్ తీసుకొని వండి పెట్టుకున్నాను. అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఒక్కసారి కడుక్కొని వాటర్ పోసి 1/2 గంట సేపు నాననివ్వండి. మీకు చింతపండు తొందరగా నానిపోవాలి అంటే వేడి నీళ్ళు పోసుకోండి, త్వరగా నానిపోతుంది. నాన్న చింతపండు ఈ విధంగా పిసికి చింతపండు గుజ్జుని సపరేట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని పోసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఉడికేటప్పుడు చింతపండు చింతి పడకుండా ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ చింతపండు గుజ్జుని చిక్కగా ఎంతవరకు ఉడికించుకోండి. దీంట్లో 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చిక్కబడే వరకు బాగా కలుపుతూ మరగనివ్వండి. ఈ గుజ్జు అనేది మనకు చిక్కగా రెడీ అయిపోవాలండి. ఇలా కలుపుకుంటూ చూసారా, చిక్కబడింది కదా. మనకి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు వెడల్పుగా ఉండే బేషన్ తీసుకొని రైస్ అంతా ఆ బేషన్లోకి వేసుకుందామండి. ఇందులో 1 టీ స్పూను పసుపు వేసి కలుపుకుందాము. మీరు కావాలంటే పోపులైనా వేసుకోవచ్చు. అన్నంలో వేసి కలిపితే మంచి కలర్ వస్తుందండి. అంతా కలుపుకున్నాక చింతపండు గుజ్జు పోసి అంతా కలిసేలా కలుపుకోండి. అలాగే దీనికోసం పోపు ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. వేడయ్యాక పోపు దినుసులండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలండి 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. వేసి చిటపటానేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 1 టీ స్పూను వేరుశనగ గుండ్లండి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి అండి. చిటపటానంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను జీడిపప్పు అండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం ఇంగువ అండి. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. చివరగా 2 రెమ్మల కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ పోపు అంతా అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. అంతా వేసి అంతా కలిసేలా కలుపుకుందామండి. అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి అండి 1/2 టీ స్పూను, 1 టీ స్పూను ఆవపిండి అండి. ఇవి వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతా కలిసేలా బాగా కలుపుకోండి. చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి అంతా కలిపేసుకోవాలండి. ఉప్పు సరిచూసుకొని యాడ్ చేసుకోండి. దేవుడికి ప్రసాదంగా పెట్టేయచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. గుళ్ళో ప్రసాదంలాగా కమ్మగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.